ప్రారంభమయ్యాయి. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్షిక బ్రహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజు పాటు వైభవపేతంగా నిర్వహించనున్నారు. బ్రహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమోహన్ స్వామితో మా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. తిరుమలశని తొలి గడప దేవుని గడపలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టారు. ఈ బ్రహ్మోత్సవాల గురించి మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమోహన్ స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు, ఎలా జరగబోతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు? ఓం నమో వెంకటేశ. శ్రీకాంతాయ కళ్యాణదేనదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు 18/1/2026 నుండి 28/1/2026 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా 18వ తేదీ స్వామివారి దీక్షా తిరుమంజనము, సాయంకాలం సేనాధిపతి ఉత్సవము, 19వ తేదీ ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈరోజు సాయంకాలం నుంచి స్వామివారి వాహన సేవలు ఉంటాయి. 23వ తేదీ స్వామివారి గరుడోత్సవము, 24వ తేదీ శ్రీదేవిదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవము, 25వ తేదీ రథసప్తమి సందర్భంగా స్వామివారి రథోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 27వ తేదీ రాత్రి ధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 28వ తేదీ స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తాము. కాబట్టి భక్తాదులందరూ స్వామివారి వాహన సేవలో స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్ష పాత్రులవ్వాలని కోరుచున్నాం. ప్రతి ఒక్క భక్తునికి నీటి సౌకర్యం అయితే ఏమి, ప్రసాదము అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా వచ్చిన భక్తాదులకు కూడా ఇక్కడ సత్రంలో అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మనకు రథోత్సవంలో ఎక్కడా లేని విధంగా మనకు స్వామివారి రథంపై సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకునే వీలు ఇక్కడ ఉంది. కావున దానికి ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి రథంపై దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తారు. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలవ్వాలని కోరుచున్నాం. స్వామి, ప్రధానంగా తిరుమలశని తొలి గడప దేవుని గడప కదా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత ఏంది? మనకు ఎక్కడా లేని విధంగా మా గర్భాలయం నందు వెంకటేశ్వర స్వామి వారి వెనక భాగంన ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. మనకు తిరుమల వరాక్షేత్రం అయితే ఈ ఊరిని హనుమక్షేత్రం అని పిలుస్తారు. తిరుమలకు ముందు కాలంలో తిరుమలకు వెళ్ళు భక్తులు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని తిరుమలకు వెళ్ళేవారు. అదేవిధంగా కృపాచరుడనే ఒక ఋషి తిరుమలకు వెళ్ళాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని తిరుమలకు వెళ్ళలేకపోతారు. ఆయన అప్పుడు ఇక్కడే ఉండిపోయేసి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించగా ఆయనకు దర్శనమిచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి ముందర వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయండి, రాబో కాలంలో తిరుమలకు వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే తిరుమలకు వెళ్ళినంత ఫలం వస్తుందని చెప్పి అంతర్ధానం అవుతారు. ఆ భక్తునికి కృపతో దర్శనం ఇచ్చినాడు కాబట్టి ఈ ఊరికి కృపావతిని పేరు. అది కాలక్రమేణా కడప తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధి చెందింది. స్వామి, ప్రధానంగా ఈ 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఎలాంటి అలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవకు ఒక్కొక్క విధమైన అలంకారం ఉంటుంది. మనకు చంద్రప్రభ వాహనము, పెద్ద శేష వాహనము, చిన్న శేష వాహనము, సర్వభూపాల వాహనము, హనుమద్ వాహనము, సింహవాహనము, ఇట్లా ప్రతి వాహనానికి ఒక్కొక్క విధంగా అలంకారం ఉంటుంది. కావున భక్తాదులందరూ స్వామివారి వాహన సేవలో స్వామివారి దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షల పాత్రల వారిని కోరుచున్నాం. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ప్రతి ఒక్క భక్తునికి నీటి సౌకర్యం అయితేనేమి, అన్నదానము, ప్రతి ఒక్క భక్తుడు వచ్చిన వారికి ప్రసాదము కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ టాయిలెట్లు పెట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా, అలాగే రథోత్సవం రోజు అక్కడక్కడ మజ్జిగ మరియు నీటి సౌకర్యాన్ని అన్ని ఏర్పాట్లు చేసినారు. మన కూడళ్లలో లైటింగ్ అయితే ఏమిది అన్ని ఏర్పాటు చేసినారు.
స్వామి ప్రధానంగా ఈ బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే భక్తులకు ఎలాంటి పుణ్యఫలాలు దొరుకుతాయి? మామూలుగా గరుడ ధ్వజారోహణం రోజు ధ్వజ ధ్వజారోహణ రోజు గరుడ భుక్తి అని ఇస్తాము. సంతానం లేని వారు ఇక్కడ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని చాలా నమ్మకం. కావున ఈ రోజు కూడా చాలా మంది భక్తులు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవ్వారు. తిరుమల శ్రీ తొలి గడప దేవుని గడపలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిలతో పాటు మొబైల్ టాయిలెట్స్ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని చెప్పి రథసప్తమి రోజు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పి భక్తులకు స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా సర్వసుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమోహన్ స్వామి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.